హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే గుడ్ ఆఫ్టర్నూన్ అనుకోండి. ఇదైతే నా సాటర్డే మార్నింగ్. అందరికీ హ్యాపీ సెకండ్ సాటర్డే. నాకైతే లేదండి, ఎందుకంటే మా పిల్లలకైతే స్కూల్ ఉందన్నమాట. ఇంకా ఈరోజైతే నా రొటీనే మారిపోయింది వింతగా. మార్నింగ్ వాటర్ తాగుతున్నా, అది వామ్ వాటర్ అన్నమాట. ఎందుకంటే మొన్న నైట్ ఫంక్షన్కి వెళ్ళాను కదా, ఆ డస్ట్కో ఏంటో ఆ వాటర్ చేంజింగ్కి కూడా మళ్ళీ చలి కూడా పెట్టిందనమాట. గొంతంతా నొప్పిగా ఇచ్చింగ్ ఉంది. అమ్మో కాఫ్ వస్తుందేమో అన్న భయంతో మార్నింగే అయితే కొంచెం వేడి వాటర్ అయితే వామ్ వాటర్ అయితే తాగేసాను అన్నమాట, ఫ్రెష్ అయిపోయి. ఇంకా తర్వాత అయితే ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను నీట్గా. ఏ నుంచి వస్తుందో కానీ చాలా డస్ట్ వస్తుంది. అయినా నాకు అర్థం కాలేదు. నేను యాక్చువల్లీ సెకండ్ సాటర్డే హాలిడే కదా, ఫుల్ రిలీఫ్ బిందాస్ అని ఫీల్ అయ్యాను తెలుసా. షాకింగ్గా వాళ్ళు నిన్న నైట్ మెసేజ్ పెట్టారనమాట, ఫ్రైడే నైట్, టుమారో ఈజ్ ద వర్కింగ్ డే ఆఫ్ ఫస్ట్ టు 10th క్లాస్ అన్నారు. ఏంటి ఫస్ట్ క్లాస్ నుంచి 10th ఎందుకు వర్కింగ్ డే? పోనీ 10th పెట్టుకుంటే అర్థం ఉంది కదా అనుకున్నాను, కానీ ఇంకా కొన్ని తప్పవు కదా. అసలు భలే షాక్ అయ్యాను. పిల్లలైతే నేను జోక్ చేస్తాను అనుకున్నారు తెలుసా. నాను రేపు పొద్దున్నే స్కూల్ ఉంది, ఫాస్ట్గా పడుకోండి అంటే, ఒక్కో మమ్మీ రేపు హాలిడే కదా, లేట్గా పడుకుందాము, ఏమైనా కొత్త సినిమా చూద్దాము అన్నారు. లేదు నాను నిజంగా రేపు స్కూల్ ఉందంటే, జోక్ మమ్మీ జోక్ అన్నారు. మెసేజ్ చూపించేదాకా నమ్మలేరు తెలుసా. అంతే నేనే నమ్మలేకపోయా అసలు. రేపు స్కూల్ ఉంది అంటే సెకండ్ సాటర్డే హాలిడే కదా, అలాంటి పిల్లలు ఎలా నమ్ముతారు. ఇంకా మార్నింగే అయితే లేచి నేనైతే ఇంకా రెగ్యులర్గా పనులు చేసేస్తున్నా. ఈ పనులు అయితే కొత్తవి కాదులేండి, కాకపోతే కాస్త లేట్గా లేస్తాం కదా సెకండ్ సాటర్డేస్ అంటే. పిల్లలకి స్నానాలు అవి ఉండవు కాబట్టి మా హస్బెండ్ కూడా మార్నింగ్ 6:30కి లేచేది, అట్లా 7:30కి అట్లా లేస్తారు. ఆయన మాత్రమే ఫ్రెష్ అవుతారు కదా. పిల్లలు నార్మల్ డేస్లో వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు. స్నానం ఇట్లా నేను ఆఫ్టర్నూన్ చేయొచ్చు అన్నట్టు ఫీల్ అవుతామన్నమాట. ఇంకా ఆ రోజు మెసేజ్ చూడగానే ఇంకా షాక్ అయిపోయాము. ఇంకా చేసేది ఏముంది, తప్పేది ఏముంది అన్నట్టు. ఇంకా ఇల్లు ఊపుతుంటే అయితే మీరు నమ్మరు, నా జుట్టు ఎక్కడ పడితే అక్కడే వస్తుంది. ఇంకా చాలామంది యూట్యూబ్లో చూసిన, ఎక్కడెక్కడ చూసినా చాలా రకాల ఆయిల్స్, ఆకులు అవన్నీ వేసుకొని చేయిస్తున్నారు, కానీ అంత ఓపిక ఉండట్లేదు ఫస్ట్ థింగ్. ఇంకా స్మెల్ పడదనమాట. ఇంకా దానివల్ల నేను పెట్టుకోవట్లేదు. జుట్టేమో రాలిపోతుంది. ఏం చేయాలి, ఏం వాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా సరే ఇవన్నీ ఆప్షన్ కాదు, కుక్కుడుగాయలే వాడుకుందాము అని అనుకుంటున్నా. ఇంకా అది కూడా ఫైనల్ కాలేదనమాట. ఇంకా అది ఎప్పటికి ఫైనల్ అవుతుందో. ఇంకా నేను నీట్గా అయితే ఇల్లు వాకిలు అయితే ఊకేసుకొని వచ్చేసాను, అంటే బాల్కనీలో బయట ఊకేసుకొని వచ్చి రైస్ కడిగి పెట్టాను, అది పొంగొస్తుంది. ఇంక ఈరోజు అయితే సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. అందుకే నైట్ సేమియా ప్యాకెట్ తెప్పించి పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని సేమియా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయ్యేలోపు అన్నం కూడా అయిందనమాట. అది గంజి వంపేసి అది ఫ్రై అయిపోయింది. ఇవి రెండు అయ్యేలోపు నేనైతే వెజిటేబుల్స్ అన్నీ అంటే నా దగ్గర ఉన్నవి కట్ చేసుకున్నా. ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం తురుము, అల్లం పేస్ట్ లేకుండే, ఇంకా క్యారెట్ వేసుకుంటున్నాను అనమాట. పొటాటో నేను ఇవి వేసాక ఫ్రై అయ్యే టైంకి అప్పుడు కట్ చేసుకొని వేసుకుంటాను. ఇంకా నేనైతే కొంచెం ఆయిల్ మళ్ళీ అవి వేగిపోయాక ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. ఆవాలు లేదు సారీ, జీలకర్ర మాత్రమే వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని అవి కొంచెం సాఫ్ట్ అయ్యాక క్యారెట్ వేసుకున్నాను. అది కొంచెం అయ్యాక పొటాటో వేసుకుని మూత అయితే పెట్టుకొని ఒక 2 minutes మగ్గించుకున్నాను అనమాట. ఇంక ఈలోపు వాటర్ బాటిల్స్ వాష్ చేసుకొని వాటర్ నింపేద్దాము. ఇంకా పొటాటో కూడా వేసేసాను. ఇంకా వాటర్ వేసి అవి మరిగేలోపు నేను వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా సేమియా అయితే ఉడుకుతూ ఉందన్నమాట, వాటర్ బాయిలింగ్ అవుతుంది. ఈలోపు నేనైతే ఇల్లు తుడిచేసుకుంటున్నాను నీట్గా. ఇంకా సాటర్డే కదా, సాటర్డే అంటే అందరికీ వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారేమో, మాకైతే నరసింహస్వామి గుర్తొస్తారు. మా ఇంటి దేవుడు నాచారం నరసింహస్వామి అన్నమాట. నాచారం నరసింహస్వామి మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము. ఇంకా ఆయన అన్నమాట కంపల్సరీ. ఇంకా పూజ మస్ట్ అండ్ షుడ్ కాబట్టి నేనైతే ఇల్లంతా నీట్గా తుడుచుకుంటున్నాను. ఇంకా ఈరోజు కూడా పిల్లలు వాళ్ళే రెడీ అవుతూ ఉన్నారన్నమాట. ఇంకా పీటీ యూనిఫామ్కి సెట్ చేసేది పెద్దగా ఏముండదు కదా. మా డాడీ గారు అయితే క్రీమ్ వెతుక్కుంటూ ఉన్నారన్నమాట. మా అమ్మాయి తీస్తుంది, ఆడుతూ ఉంటుంది. ఒక్క వస్తువు అని కాదులేండి, చాలా వస్తువు. ఇంకా నేను తుడుస్తూ కిచెన్లోకి వెళ్ళిపోయి అక్కడ వాటర్ మసిలిపోతే ఇంకా నేనైతే అక్కడే సేమియా వేసేసి కలిపేసి వస్తున్నాను అనమాట. అలా అయిపోయింది. ఇంకా నేను బయట ముగ్గు పెట్టుకునే లోపు సేమియా కూడా రెడీ అయిపోయింది. పిల్లలకైతే వేసేసాను అన్నమాట. చూడండి
నేను ఇస్తాను ఒకసారి వీడియోలో చూపించుకుంటున్నా అన్నా కూడా వినలేరు. అంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, ఇంకా వాళ్ళు గబగబా తినేసి ఇంకా బ్యాగ్స్ అయితే సర్దేసుకుంటున్నారు. ఇంకా మా వారి కోసం అయితే నేను లంచ్ బాక్స్ కోసం పాలకూర అయితే వండుతున్నాను అనమాట. మా మమ్మీ సాటర్డేస్ ఆకుకూరలు వద్దంటది, కానీ నాకు ఇంకో ఆప్షన్ లేదు, అందుకోసం అది నైట్ది టమాటో రసం ఉందన్నమాట. ఇంకా మా ఆయనకి ఎందుకు అని పాలకూర వండుతున్నా. ఇంకో పక్క అయితే టీ పెట్టేశాను, అవి మరుగుతూ ఉన్నాయి. పిల్లలు అయితే వెళ్ళిపోతూ ఉన్నారనమాట, బయలుదేరారు. పాలకూర చూడండి వేసినప్పుడు గిన్నె నిండు ఉంది, అది మగ్గేటప్పటికి ఎంత కొంచెం అయిందో ఇంకా గిన్నెలన్నీ ఉన్నాయి, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసినాయి అవి ఇవి. ఇంకా నేనైతే ఇంకా లోపలికి వచ్చి పాప కూడా లేచిందనమాట, ఇవన్నీ పక్కలు ఎత్తేస్తూ ఉన్నాను. ఏంటో అసలు ఎంత కొన్నిసారి అంటే పిల్లల్ని పడుకొని ఇవ్వకుండా ఒకసారి పైన పడుకుంటుంది, ఒకసారి కింద పడుకుంటుంది, రకరకాలుగా చేస్తుంది అనమాట. వాళ్ళిద్దరేమో ఎవరికి వాళ్ళకి ఇంకా పిల్లలు అట్లాగే ఉంటుందేమో. ఒకరే అనుకో ఇద్దరికి దగ్గర ఉన్నట్టుంటుంది, ఇద్దరు అనుకో ఒకరు పక్కన ఒకరు పక్కన, ఎలా పెట్టినా ఒకరు మిడిగిల్లో మిడిపోతున్నారనమాట. అలాగే ఇప్పుడు మా పాప అయితే వాళ్ళ డాడీ దగ్గర పడుకున్నా ఇంకొకరిని ఎవరిని రానివ్వట్లేదు, నా దగ్గర పడుకున్నా ఇంకొకరిని ఎలా నెగలనిస్తలేదనుకోండి. ఇంకా నేను ఇవైతే ఎత్తేసి వచ్చేలోపు టీ మరిగిపోయిందనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఆయన కూడా వెళ్ళిపోయాడు. నేను మెంతం తెంపుదామని పెట్టుకున్న లోపు అంకుల్ వాళ్ళు అయితే మోటర్ వేసేసారనమాట. ఇంకా గబా వాటర్ అయితే పట్టేశాను, నా కంగారులో వాటర్ ఒలికిపోయినాయి చూడండి. ఇంకా నేను ఇంకా అవన్నీ అయితే ఇవి సర్దేసుకొని ఆ వాటర్ అంతా కొట్టేసుకొని చూడండి నీట్గా తుడిచేసుకున్నాను అనమాట. తుడిచేసుకొని మెంతం దగ్గర కూర్చుంటే మీరు నమ్మరు, ఎంత టైం 1.5 hour టైం పట్టింది. అంటే మెంతం చాలా ఫాస్ట్గా పాడైపోతుంది కదా, ఇంకా తీగలకి అంత ఖరాబ్ అయి ఇంతే మిగిలిందనమాట చూడండి. అందులో కొత్తిమీర కూడా అనమాట, కొత్తిమీర బాగానే మిగిలింది, పెద్ద కాడలతో ఫ్రెష్ ఉందో పక్కకు పెట్టినా, ఇంకా చిన్నవి కొంచెం ఆ బాక్స్ నిండింది, ఇది కొంచెం పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇంకా తర్వాత మరకలన్నీ అయినాయి, నీట్గా ఇల్లంతా తుడిచేసి గిన్నెలన్నీ తోమేసి ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇవాళ ఆఫ్ డే కదా, పిల్లలకి ఆల్రెడీ లేట్ అయిపోయిందనమాట. నేనైతే ఫ్రెష్ అయిపోయి బయలుదేరుతున్నా. చిత్తల్లిని అయితే ఈ రోజుకి ఇంట్లో ఉంచుతున్నా, నేనే ఉంచాను అనమాట. లేట్ అయింది కదా, తనతో వెళ్తే గబగబా వెళ్ళలేనని ఇంకా పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాను. వాళ్ళు చూడండి వచ్చేసరికి వాళ్ళ చెల్లి టీవీ పెడితే టీవీలో బీరిపోయారు. యూనిఫామ్ ఒకరు ఎక్కడంటే అక్కడ పడేసి ఫేస్ వాష్కి వెళ్ళారు, వీడేమో చూస్తూ ఉన్నాడనమాట. ఇంకా నేనైతే వాళ్ళని అడిగితే పాలకూర వద్దన్నారు, చారే తింటా అన్నారు. నేను చారే తింటాను, గొంతు పట్టేసింది అన్నాను కదా. ఇంకా కొన్ని వీల్స్ అయితే వేయించుకొని తినేసామన్నమాట. తినేసాక చిన్న ఎడిటింగ్ ఉంటే చూసుకొని కాసేపు ఒక చిన్న స్నాప్ వేసి ఈవినింగ్ అయితే లేచాము. లేచాక నేనైతే ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట నెత్తికి. మొన్న ఫ్రైడే రోజు థర్స్డే రోజు తలస్నానం చేస్తే అసలు జుట్టు దువ్వనీకి వస్తలేదు, నిన్న కూడా దువ్వనీకి రాలేదు, బలవంతంగా దూసా చాలా ఊడిపోతుంది. ఇంకా వాళ్ళు స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు దూస్తుంటే అసలు రావట్లేదు అనమాట, చిక్కుపడిపోయింది బాగా. అమ్మ బాబాయ్ ఇలా కాదు అని చెప్పి ఇంకా ఎండకి నూనె పెట్టుకొని వెళ్తే నా పని అయిపోతుంది కదా అని చెప్పి, రేపు ఎలాగో సండే కదా, మామూలుగా నూనె పెడితే మా మొక్కల్లో అసలు ఎవరు గుర్తుపట్టలేకుండా ఉంటాయి, అలాంటిది ఇంకా నూనె పెట్టుకుని ఎండలో తిరిగితే ఇంకా ఆయనతే గుర్తుపట్టారని రేపు సండే కదా అని నేనైతే ఇంకా నూనె అయితే పెట్టేసుకుంటున్నాను. మంచిగా నూనె పెట్టుకున్నాకైతే నేను కోమ్ చేయను, ఇట్లా ఫింగర్స్ తోటి ఇలా అనేసి జుట్టు అయితే వేసేసుకుంటాను అన్నమాట. ఏంటో ఏం పెడితే జుట్టు ఊడకుండా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. అప్పట్లో అయితే జుట్టు ఊడేది కాదు, అంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చాక ఊడేది, ఇప్పుడైతే వెంటనే ఊడుతుంది. కొన్నిసార్లు అమ్మో థ్యాంక్ గాడ్ ఏం వాడకుండా బై జీన్స్ ఇంత మంచి హెయిర్ ఉంది అనుకోవాలో, లేదో దీన్ని కాపాడడానికి నేను ఏ కేర్ తీసుకోవట్లేదు, ఎట్టికి ఉత్తగి అలా వదిలేస్తున్నాను అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. కేర్ ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదనమాట. ఇప్పుడు ఏదైనా ప్యాక్ వేసుకుంటే ఎక్కువసేపు ఉంచుకోలేను, హెడేక్ వస్తుంది నాకు ఆ తడికి, ఎందుకంటే 3 సిజేరియన్స్ కదా, దానివల్ల దేనివల్ల. ఆయిల్ పెడితే చూడండి ఎంత పిలకలాగా అయిపోయిందో, ఆయిల్ లేనప్పుడేమో ఇంత గుబురుగా ఉంటుంది, ఆయిల్ పెట్టుకున్నాక సన్న పలకలాగా అయిపోతుంది. కానీ ఇంకేం చేస్తాం, ప్రతి చోటికి ఆయిల్ పెట్టుకొని పోం కదా, ఆ జుట్టుతో అలా కవర్ చేస్తామన్నమాట. ఇంకా బెడ్షీట్స్ అయితే మా డాడీ గారికి షాక్ పెడుతున్నాను అనమాట. 2 అవి ఒకదానిపైన ఒకటేసి ఆరేసాను కదా, ఇట్లా ఓపెన్ చేసేటప్పుడు మెరిసినట్టు చిన్న చప్పుడు వస్తూ ఉండే, సరే అని చెప్పి ఇట్లా తాకితే షాక్ లాగా అనిపిస్తుంది చూడండి మీకు. అలా మా డాడీ గారికి పెడితే ఏమైంది మమ్మీ ఎందుకు పెడుతున్నావు అన్నాడు అనమాట. షాక్ రాలేదా బెటా అంటే రాలేదు మమ్మీ అంటున్నాడు. ఇంకా తర్వాతకైతే నేను నీట్గా అన్ని బట్టలు అయితే మర్చేసుకున్నా. మా పెద్దోడైతే ఇంకా లేవలేదనమాట. చెప్పాను కదా అందరు పడుకుంటప్పుడు వాడు పడుకోడు, అలాగే అందరు లేచినప్పుడు లేవడు అనమాట. ఇంకా మా అమ్మాయి అయితే అన్ని పెత్తనాలు చేసి వస్తుంది అందరి ఇళ్ళల్లో, అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, వాళ్ళని వీళ్ళని పలకరిచ్చేసి వస్తూ ఉందన్నమాట. నేనైతే మర్చేస్తూ ఉన్నాను.
ఇంకా మర్చేసాక వీళ్ళతో అయితే ఇల్లంతా క్లీన్ చేసుకొని హోంవర్క్ చేయించాలన్నమాట. యాక్చువల్లీ ఏమైందంటే మా డాడీ ఆయనకి ఈ కాయిన్స్ ప్రాబ్లం అర్థం కావట్లేదన్నమాట. ఇంకా అదే ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎంత ఆలోచించినా అసలు తోచట్లేదు, అర్థం కావట్లేదు. మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే అర్థం కావట్లేదు అనేదానికంటే తొందర ఎక్కువ అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక 20 రూపీస్ ఉన్నాయి, అందులోకించి 18 పోయాయి అంటే వాడు అయితే మైనస్ చేసుకొని లేదా మెల్లగా ఆలోచించుకొని ఫింగర్స్ అన్న కౌంట్ చేయాలా. అలా ఏం చేయడు, ఒక అందాజతో రౌండ్ ఫిగర్తో ఏదో పెద్ద వచ్చేసిన వాళ్ళలాగా 3 అలా వేసేస్తున్నాడు అనమాట. దానివల్ల అలా చెప్తే ఇప్పుడు నార్మల్గా అయితే వేరే ఎగ్జామ్స్లో అలా రాస్తే అయితే బాగోదు కదా. సో దానికోసం చూద్దాము అని అనుకుంటున్నాను అనమాట. ఇవైతే మొన్న ఫంక్షన్కి వేసుకెళ్ళిన బట్టలు కదా, ఇంకా అవన్నీ కూడా వేసాను, ఉతికేసాను అనమాట. ఇవన్నీ హ్యాండ్ వాష్ ఫంక్షన్కి వేసుకెళ్ళినవి. ఇది కాటన్ అనమాట. ఒక ఆన్లైన్ షాపింగ్లో తీసుకున్నాం, చూసినప్పుడు బాగుంది కానీ ఇంకా వచ్చాక మాకు సాటిస్ఫాక్షన్ లేదనుకోండి. ఇది ఇంకో గ్రీన్ షర్ట్ చూసినప్పుడు ఆన్లైన్లో చాలా బాగా అనిపిస్తుంది, ఇంకా ఆర్డర్ పెట్టుకున్నాక వచ్చాక పెద్ద రిజల్ట్ లేదు, కానీ వెంటనే రిటర్న్ చేయలేకపోయామన్నమాట. నెక్స్ట్ డేనే ఉండే, ఇంకా మేము షాపింగ్కి పోయి బర్త్డే ఉండే, షాపింగ్కి పోయి తెచ్చి అంత సినిమా కూడా లేకుండే అనమాట. ఇంకా అవన్నీ అయితే నేను మంచిగా లోపల పెట్టేసి ఇల్లంతా ఊకేసుకున్నాను అనమాట. ఊరికి ఇల్లు ఊకడం ఏం చూపిస్తాను, ఒకటే రోజు వీడియోలో 2 అని చెప్పి నేను చూపించట్లేదు ఇల్లు ఊకోవడం. ఇంకా ఇల్లు అయితే ఊకేసుకొని నీట్గా ఎత్తేసుకున్నాక బయట కూడా ఊక్కుంటున్నాను అనమాట. మా పక్కన అక్క వాళ్ళ స్కూల్లో, పాప వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉందన్నమాట. ఆ పాప వెళ్తూ ఉంటే వాళ్ళ అమ్మ చూస్తూ ఉంది. ఆ పక్కన ఏమో హెయిర్ స్టైల్ చేసిండే, అక్క చూస్తుంది, బాగా సూట్ అయిందని చూస్తుంది. ఎందుకో ఇంకంతే కదా, మన ఫ్లోర్లో పిల్లలు ఎక్కడికైనా వెళ్తారు రెడీ అయ్యారంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ నేనైతే నీట్గా ఊకేసుకొని ఇంకా లోపలికి అయితే వచ్చేసాను అనమాట. పిల్లల్ని అయితే హోంవర్క్ చేయించేసాను. ఇంకా నైట్ అయితే చూడండి, మా ఆయనకు పని చెప్పాను అన్నమాట, మిక్సీ రిపేర్ అవ్వాలి, మిక్సీ రిపేర్కి ఉందని చెప్తే ఆయన ట్రై చేద్దామని కొన్ని బియ్యం పోసి పడితే అది చూడండి ఇల్లంతా చిమ్మిపిచ్చాడు, తిరిగింది అది. ఇంకా సరే తిరుగుతుంది కదా అని చెప్పి రేపు సండే చాలా రోజులు అవుతుంది నాన్ వెజ్ తినక, పానం కొట్టుకుంటుందని చెప్పి ఇంక ఎల్లిపాయ పొట్టు అయితే ఓపెన్ చేయిస్తున్నాం పిల్లలతో. ఇంత ముందుకైతే తీసేటప్పుడు చాలా బాధ వేసేది, కానీ ఇప్పుడు పిల్లలు హెల్ప్ అయ్యాక చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఫింగర్స్ నొప్పి వచ్చేటివి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా ఇంత ఫాస్ట్గా అయినప్పుడు, ఇంత హెల్ప్ చేసినప్పుడు ఇల్లు ఎట్లుంటుందో చూస్తారుగా మీరు. చూడండి, ఇంట్లో నుంచి హాల్లో నుంచి కిచెన్లో దాకపోయింది నా ఎల్లిపాయ పొట్టు అయితే. ఇల్లంతా ఇంకా చిందర అయింది. ఇంకా నేను అల్లం కూడా గీకేసుకొని పెట్టుకున్నాను అనమాట. అల్లం ఎలా చేయాలి పాడవకుండా 1 మంత్ అయినా బయటైనా ఎలా స్టోర్ చేసుకోవాలన్నది నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, రేపు ఎల్లుండో తప్పకుండా చూడండి, ఖచ్చితంగా ఉంటుంది, నేను గ్యారంటీ. ఇంకా అది అయ్యేలోపు నేను మిక్సీ పట్టెలోపు రైస్ పెట్టాను, మార్నింగ్ రైస్ ఉండే అనమాట. ఇంకా నేనైతే అన్నం వండేసి ఇంకా గిన్నెలన్నీ తోమేశాను. వాళ్ళు బయటికి వెళ్ళారనమాట వర్క్షీట్లు ప్రింట్అవుట్ తెచ్చుకోవడానికి. ఇల్లంతా చూడండి సర్దేసుకున్నాను. ఇంకా వచ్చేటప్పుడు అయితే మస్క్ మిలన్ తెచ్చుకున్నారు, రాగానే చేయమంటే నేనైతే చెయ్యనని చెప్పాను. ఇంకా డిన్నర్ చేశాక చెయ్యి కొంచెం పోయి ప్లీజ్ అంటే ఇంక అప్పుడు చేసి ఇచ్చాను, చాలా బాగా వచ్చిందంట. ఇది కూడా షార్ట్ పెడతాను చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే